హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి ఆటోలో బయలుదేరాము చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఇది వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్. చెర్లపల్లి రైల్వే స్టేషన్లో మేము ఎందుకు వచ్చామంటే నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుందండి. నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో మేము మహారాష్ట్ర ఔరంగాబాద్కి అయితే వెళ్తున్నాము. రైల్వే స్టేషన్ చూస్తే చాలా క్లీన్గా ఉంది, సేమ్ ఎయిర్పోర్ట్ లాగానే కనిపిస్తుంది. మీరు కూడా చూడొచ్చు స్క్రీన్ మీద. మొత్తం నాకు తెలిసి ఇది నరేంద్ర మోడీ ఓపెన్ చేశాడు, మన పిఎం. బడ్జెట్ వచ్చేసి 450 crores వరకు అయిందంట. 2002 ఇది ఐ థింక్ 4-5 years బ్యాక్ ఓపెన్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మా టికెట్. టోటల్ 2 మెంబర్స్కి 937 వచ్చేసి టికెట్ ప్రైజ్ పడింది. మేమైతే తాత్కాల్లో తీసుకున్నాం కాబట్టి 200 ఎక్కువ పడింది, లేదంటే మీకు 700, 737 ఆ రేంజ్లో వచ్చేస్తుంది. మొత్తానికి రైల్లో బయలుదేరి రైలు వెళ్తూ ఉంది. పొద్దున 6 కంతా ఔరంగాబాద్కి అయితే చేరుకున్నాము. ఇప్పుడు ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ ఔరంగాబాద్ అనట్లేదు, ఛత్రపతి సంభాజీ నగర్ అంటున్నారు. చూడొచ్చు, మేము ట్రైన్ దిగుతున్నాము ఔరంగాబాద్లో. మార్నింగ్ 6కి అయితే ట్రైన్ దిగుతున్నాము. మేము ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి కారణం, కంప్లీట్ అంటే ఔరంగాబాద్కి వెళ్ళి అక్కడ నుంచి ఎల్లోరా, ఈ అజంతా కేవ్స్ చూడడానికి ఈజీ అవుతుందని. తర్వాత రైల్వే స్టేషన్ నుంచి మేము ఆటోలో అయితే బయలుదేరాము. ఇప్పుడైతే ప్రజెంట్ బయలుదేరి రూమ్కి వెళ్ళాలి. 3 kilometers డిస్టెన్స్లో మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. పర్ డే 2100 అయితే రూమ్ కాస్ట్ అయింది. ఇప్పుడు సీజన్ కాబట్టి తగ్గించలేదు. వేరే హోటల్స్లో ఇంకా 3500 అలా ఉన్నాయి. మా పిల్లలు, చిన్నోడు జస్విక్, పెద్దోడు విషు చాలా బాగా ఆడుకుంటున్నారు. ఇదే మా హోటల్ రూమ్ అండి. కంప్లీట్ గైడ్ చేస్తాను, మీరు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఏమైనా ఎక్స్ట్రా పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయండి. తర్వాత హోటల్ రూమ్ నుంచి బస్ స్టాండ్కి అయితే మేము ఆటోలో వెళ్తూ ఉన్నాము. ఆటో వాళ్ళు 100 rupees ఛార్జ్ చేశారు. రైల్వే స్టేషన్ నుంచి రూమ్కి 100 rupees, తర్వాత రూమ్ నుంచి బస్ స్టాండ్కి 100 rupees. ఇదే ఛత్రపతి సంభాజీ నగర్ బస్ స్టాండ్ అండి. అన్ని ఎర్ర బస్సులే కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎర్ర బస్సులు లేవు ఇప్పుడు. ఆటోలు అయితే బ్లాక్ కలర్లో ఉన్నాయి, బస్సులు అయితే రెడ్ బస్సెస్. బస్సులో అయితే మేము ఫస్ట్ అజంతా కేవ్స్కి వెళ్ళడానికి మేము బస్సులో బయలుదేరాము. మధ్యలో మనకి డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ అయితే కనిపించాయి, చాలా మంచిగా అనిపించాయి. సిటీ అయితే బాగానే ఉంది, మీరు కూడా చూడొచ్చు ఈ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్ని. నాకు తెలిసి ఇవి రాజుల కాలంలో కట్టినవి, అలానే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా కనిపిస్తున్నాయి. రోడ్డుకి ఆ వైపు ఈ వైపు ఈ కన్స్ట్రక్షన్స్ అయితే మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే మేము బస్సులో వెళ్తూ ఉన్నాము. ఛత్రపతి సంభాజీ నగర్ అయితే దాటింది బస్సు. ఇప్పుడు మీరు చూడొచ్చు సన్ రైజ్ చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో తీశాను. అది రోడ్డు మీద బస్సు అయితే చాలా ఫాస్ట్ వెళ్తూ ఉంది. నేను అనుకున్నాను 4-5 years జర్నీ అవుతుందేమో అని. 100 kilometers ఉంటుంది మనకు ఔరంగాబాద్ నుంచి అజంతా కేవ్స్ దగ్గరికి అయితే బస్సు వెళ్తుంది. ఈ మధ్యలో వచ్చేసి ఏదో ఒక బస్ స్టాండ్లో అయితే బస్సు ఆపింది. అన్నీ హిందీలో రాశారు కాబట్టి నాకు హిందీ చదవడం రాదు, మాట్లాడడం కొంచెం కొంచెం వస్తుంది. నేనైతే మా ఫ్యామిలీతో వెళ్తున్నాను, 4 members, నేను, నా వైఫ్ అండ్ చిల్డ్రన్స్. ఈ బస్ స్టాండ్ కొంచెం ఓల్డ్ లాగే కనిపిస్తుంది. ఓకే, తర్వాత బస్ అయితే బస్ స్టాండ్ నుంచి బయలుదేరి ఇప్పుడైతే మనము దగ్గరకు వచ్చేసాము. దగ్గరలో మనకు ఒక లోయలాగా కనిపిస్తుంది. కొండ దగ్గర లైక్ యూ షేప్లో యూ షేప్ రోడ్డు ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ లోయ ఇవన్నీ వచ్చాయంటే మీరు అనుకోవాలి అప్పుడే అజంతా కేవ్స్ దగ్గరకు వచ్చేసాయని. ఇదైతే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపించింది, అందుకే జూమ్ చేసి మరీ వీడియో తీశాను. మీరు కూడా వచ్చేటప్పుడు ఒకసారి ఈ లోయ చూడొచ్చు. బస్సులో నుంచి మనకు బాగా కనిపిస్తుంది. బస్ దిగామండి, ఇదే మేము వచ్చిన బస్సు, ఎర్ర బస్సు ఎక్కి వచ్చేసాము. ఎర్ర బస్సు ఎక్కి అజంతాకు వచ్చేసాము. మేము దిగినది వచ్చేసి అది అక్కడ టీ జంక్షన్ అని అంటారు, అక్కడే టీ పాయింట్ అంటారు, అజంతా టీ పాయింట్. అక్కడ దిగాము. కొంచెం దూరం, ఒక 100 meters ఉంటుంది అక్కడ నుంచి. అది వచ్చేసి మేము దిగిన పాయింట్ దగ్గర నుంచి అది దిగినది
అక్కడ నుంచి ఒక 100 మీటర్స్ అయితే మనం నడుచుకుంటూ రావాలి. కొంచెం నడుచుకుంటూ ముందుకెళ్ళి లెఫ్ట్ తిరగాలి. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాము, లెఫ్ట్ తిరిగాము. ఇక్కడైతే చాలా మంకీస్ అయితే కనిపించాయి, చూడొచ్చు. డిఫరెంట్ మంకీస్ అయితే ఉన్నాయి. మంకీస్ ఒకసారి వీడియో తీద్దామని తీశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒక షాప్లో ఎండాకాలం కాబట్టి పిల్లలిద్దరికీ క్యాప్స్ తీసుకున్నాము. అలాగే కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఆ షాప్స్లో నుంచి షాప్స్ ముందు నుంచి లోపలికి వచ్చేసేయాలి మనము. అక్కడ షటిల్ బస్ రూట్ అని ఒక బోర్డు ఉంటుంది. ఓకే, అక్కడే మీకు ఒక పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి. అండ్ అక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. వాష్రూమ్ షూట్ చేసుకోవచ్చు. చాలా మంకీస్ ఉన్నాయి. పిల్లలు ఏమో కానీ మంకీస్ ఆడుకుంటున్నాయి పార్క్లో. ఇంక ఇన్ని మంకీస్ ఉంటే పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? పిల్లలు ఆడుకోలేరు. మా పిల్లలు వెళ్ళేవాళ్ళే కానీ ఆ మంకీస్ చూసి భయపడి వెళ్ళలేదు. తర్వాత అక్కడ నుంచి ఆ వాష్రూమ్ దగ్గర నుంచి ఒక లెఫ్ట్ సైడ్ ఒక షాప్ కీపర్ కనిపించాడు. ఆయన మాకు గైడ్ చేశాడు ఎలా వెళ్ళాలి ఏమి అని. పిల్లలు మేమే ఫస్ట్ వచ్చినట్టు ఉన్నాము. ఎందుకంటే మార్నింగ్ 8కి అంతా దిగేసాము. 9కి ఓపెన్ చేస్తారు అజంతా కేవ్స్ షటిల్ బస్సు. మండే అయితే హాలిడే ఉంటుంది. ఎవరైనా మండే వస్తే మీకు అది అజంతా కేవ్స్కి మీరు అలో చేయరు వాళ్ళు. కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే, కొంచెం అదే షాప్స్ అని చెప్పాను కదా, షాప్స్ దగ్గర నుంచి వచ్చేసి ఆ వాష్రూమ్ దగ్గర నుంచి వచ్చేసి ఇలా ముందుకు అలానే నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు నడుచుకుంటూ వస్తే మీకు ఒక చిన్న బ్రిడ్జ్ లాగా కూడా కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మీకు షటిల్ బస్ స్టాప్ అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు బోర్డు కూడా చూడొచ్చు షటిల్ బస్ స్టాప్ ఫర్ కేవ్స్. ఓకే, షటిల్ బస్ స్టాప్ ఫర్ కేవ్స్ అని ఉంటుంది. తర్వాత అలా కొంచెం ముందుకు వచ్చేసి ఆ బ్రిడ్జ్ కూడా ఎక్కి ముందుకు రావాలి. వ్యూ అయితే చాలా బాగుంది. మా పిల్లలు ఇద్దరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరికి చాలా ఇష్టం జషుకి ఎక్కడికైనా వెళ్ళాలంటే. అక్కడ ఒక బస్సు నిలబడింది కదా, అదే షటిల్ బస్, అది ఏసీ బస్సు. మనమైతే ఇప్పుడు మనకి అలో చేయరు, బస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వదు. ఆల్రెడీ ఒక 4-5 మెంబర్స్ అలా వచ్చారు అంతే. మేము 8కి అంతా వచ్చేసాం కాబట్టి ఇక్కడైతే మనకు కొద్దిసేపు కూర్చోవడానికి బస్ స్టాండ్లో సీట్స్ కూడా ఉన్నాయి.